నవరాత్రి రెండవ రోజున దైవిక తల్లిని బ్రహ్మచారిణి దేవిగా పూజిస్తారు. భక్తి మరియు తపస్సుకు చిహ్నం. ఈ రోజున మనం జ్ఞానదేవత మరియు వేదాల తల్లి అయిన గాయత్రీ తల్లిని కూడా గుర్తుంచుకుంటాము. సూర్యభగవానుడి నుండి బంగారు కాంతి ఉద్భవిస్తుంది. ఒక కమలం వికసిస్తుంది మరియు దాని నుండి గాయత్రీ తల్లి 5 ముఖాలు మరియు 10 చేతులతో గ్రంథాలు మరియు చిహ్నాన్ని పట్టుకుని కనిపిస్తుంది. చాలా కాలం క్రితం ఋషులు మానవాళిని సత్యమార్గంలో నడిపించడానికి మార్గదర్శకత్వం కోసం ప్రార్థించారు. సూర్యని ప్రకాశం నుండి శాశ్వత జ్ఞానం యొక్క తేజస్సుతో ప్రకాశిస్తుంది మా గాయత్రి కనిపించింది. ఆమె విశ్వామిత్ర మహర్షిని పవిత్ర గాయత్రీ మంత్రంతో ఆశీర్వదించింది. అజ్ఞానాన్ని తొలగించి జీవితాన్ని జ్ఞానంతో నింపే దైవిక కాంతికి ప్రార్థన. అప్పటినుండి గాయత్రీ మంత్రాన్ని జపించడం స్వచ్ఛత, బలం మరియు అంతర్గత శాంతికి మార్గంగా మారింది. నవరాత్రి రెండవ రోజున తల్లి గాయత్రి జ్ఞానం మరియు భక్తిని కోరుకునే వారందరినీ ఆశీర్వదించి కాంతికి దివ్య తల్లి అయిన గాయత్రీ తల్లిని స్మరితింది. ఆహ్వానిస్తున్నాము. ఓం భూర్భువః స్వః. గాయత్రీ మాతా కీ జై.